హాయ్, యువర్ గుడ్ నేమ్? నా పేరు వాహిద్. వాహిద్. సో అస్సలం వాలేకుం. వాలేకుం సలాం. ఎలా ఉంది బౌన్సర్ లైఫ్ స్టైల్, ఎలా నడుస్తుంది? బౌన్సర్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ అంతా వరంగల్లో ఈవెన్ కంపేరింగ్ టు హైదరాబాద్ వచ్చేసి మనం వరంగల్లో చూసుకుంటే కొంచెం తక్కువ ఉంది. ఓకే, సేఫ్ షీల్డ్ గురించి చెప్పండి. వరంగల్లో ఆల్మోస్ట్ గూగుల్ రేటింగ్ లో కూడా నంబర్ 1 లో ఉంది సేఫ్ షీల్డ్. ఇప్పుడు బౌన్సర్స్ అనగానే అందరికి సేఫ్ షీల్డ్ అదే గుర్తొస్తుంది, సేఫ్ షీల్డ్. సో మరి అది పెట్టి ఎంత కాలం అవుతుంది? ఎంత మంది టీం ఉన్నారు? ఇప్పుడు సేఫ్ షీల్డ్ స్టార్ట్ చేసి నేను 5 years అవుతుంది. ఇప్పటి వరకు ఏమి ఫేస్ అవ్వలేదా మీకు? అంటే సడన్ గా వచ్చేసి సెలబ్రిటీ పైన ఇబ్బంది పడడం అలాంటివి మీరు ఫేస్ చేయలేదు? అట్లా జరిగింది. ఎప్పుడు మన ఒక న్యూ ఇయర్ రోజు నేను 2018లో అనుపమ గారు అయితే ఆమె కార్ దిగంగానే ఎంట్రీ ఇస్తున్న మూమెంట్ లో ఒక ఫ్యాన్, ఆయన చాలా క్లోజ్ ఫ్యాన్ అంట, ఒకటేసారి మీదికి వచ్చేసి. సో నేను ఇట్లా తీసుకొని ఆయనకు జరిపేసరికి మ్యామ్ ఆ ఆనందం ఆమెది వేరే ఉండే. మొత్తం ఆయన మీదికి వచ్చి ఆయన జస్ట్ ఆమె భయపడింది, అరే ఈయన ఇట్లా వచ్చేసిండు అని. ఆ భయం అనేది నేను తీసుకుని వెళ్ళిపోయేసరికి చాలా అదైపోయింది, కూల్ డౌన్ అయిపోయింది. ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి మెయిన్. సో యాజ్ ఎ బౌన్సర్ గా అసలు మీ ఫుడ్ ఏంటి? అంటే ప్రోటీన్ ఇంటేక్ ఎంత వరకు ఉంటది? డైలీ మీ రొటీన్ ఏంటి అసలు? అంటే ఫుడ్ పరంగా అంటే మెయిన్లీ స్మోకింగ్ గానీ డ్రింకింగ్ గానీ ఇది అసలు వదిలేయాలి. బాడీ ఎక్దమ్ డిసిప్లిన్ లో మెయింటైన్ చేయాలి. ప్రోటీన్ ఇంటేక్ అనేది హెవీగా తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ అంటే కంప్లీట్ గా ప్రోటీన్ తీసుకోవద్దు కాబట్టి అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు బౌన్సర్స్? బ్యాలెన్సింగ్ అంటే కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు. మెయిన్లీ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవి యూజ్ చేయవద్దు. మెయిన్లీ మంచి ఫుడ్ ఇవ్వాలి మన బాడీకి. సప్లిమెంట్స్ ఉంటాయి, లైక్ మన మంచి బ్రాండెడ్ సప్లిమెంట్స్. మీరు అన్నారు కదా ఇంజెక్షన్స్ తీసుకుంటే సంథింగ్, అంటే అవి స్టెరాయిడ్స్ అని అంటారా? ఎలాంటివి? ఒక వన్ టైప్ ఆఫ్ డ్రగ్స్. అది చాలా మందిని చూస్తుంటాం, చాలా హెవీ బాడీ ఉండి మంచి వెయిట్ లిఫ్టర్, మంచి బౌన్సర్ గా ఉండి సడన్ గా బాడీ కోల్పోవడంతో పాటు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళని చూసాం. సో ఇప్పుడు వాళ్ళ లాంటి ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ సప్లిమెంట్స్ అండ్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది అంటారు? ప్రోటీన్ మనం మంచి ఫుడ్ అంటే లైక్ ఎగ్స్ గానీ, చికెన్ గానీ, బనానా గానీ. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ అలర్ట్నెస్ కూడా ఉండాలి బౌన్సర్ అంటే. అది కూడా చాలా మెయిన్ థింగ్ కాబట్టి అది అంటే దానికి సపరేట్ గా ట్రైనింగ్ ఉంటుందా? మెంటల్ అవేర్నెస్ అనేది ఎలా వస్తుంది అసలు ఒక బౌన్సర్? మెంటల్ అవేర్నెస్ అనేది ఇప్పుడు హెడ్ ఆఫ్ బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో ఫర్ పర్టికులర్ ఈవెంట్, ఎవరికైతే ఒక ఈవెంట్ వస్తుందో వాళ్ళు ఫస్టే చెప్తారు ఏమున్నా గానీ మెంటలీ అండ్ ఫిజికల్. ఒకవేళ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే వేరే ఆయనకు జోడుగా ఒక బౌన్సర్ ఉంటారు ఆల్రెడీ, ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎట్లా అంటే ఆ ఈవెంట్ ని మనం 100% ఇవ్వాలి.